నీ చరిత్ర ఏది? తెలంగాణ రాకముందు నీ బతికేది? వేడికే వచ్చినావు? నీ మొగ నాస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగరా? హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మందివి ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీడైనా సరే ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నాం. నాకు ముఖ్యమంత్రులకు ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నట్టు స్నేహితం నాకు కోరుతాం లేదు. నిజంగా నీలాగా స్వార్థపరాలు అయితే నాకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట కూడా లేదు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత ప్రేమగా తిరుగుతుంటాం. టీడీపీలో అంత అభిమానంగా తిరుగుతుంటాం. ఆయన నేను అనేది లేదు, ఆయన నన్ను ఎప్పుడు అనేది లేదు. అంత ప్రేమగా అంత అభిమానంగా అందరికన్నా ఎక్కువ బాగుంటుంటారు రేవంత్ రెడ్డి నాతో అప్పంతోనే. అయినా కానీ అంత మిత్రుడైనప్పుడు కూడా, అంత కొల్లికైనప్పుడు కూడా మా పార్టీలో నువ్వు చెప్తున్నావు మా బీటీ బ్యాచ్ అని, మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర స్టేట్లలో పోయి మంచి మంచి ముఖ్యమంత్రులను నాశనం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులో ఎక్కిన చరిత్ర ఉందా? ఇష్టమైన మాట్లాడి కేసీఆర్ మీద అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సుఖమైన దానివా? నీ బతికేంది? నీ చరిత్ర ఏంది? నువ్వేంది? నీ మొగ ఆస్తి ఎక్కడిదా? ఐడిపి ల్యాండ్లో నీ మొగనికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్లో నీ మామ మొగన అయ్యేవాడు సంపాదించి పెట్టిండా?